సో ఏజ్ పెరిగే కొద్దీ అమ్మాయిలకి కొంచెం ఫర్టిలిటీ తగ్గుతూ వస్తది. అది నిజమే. కానీ మాక్సిమం ప్రాబ్లమ్ మనకి ఎప్పుడు కనిపిస్తదంటే 35 దాటినప్పుడు. 35, 40 దగ్గర పడుతున్నప్పుడు అప్పుడు కొంచెం ఫర్టిలిటీ డ్రాస్టిక్ డిక్లైన్ ఉంటదనమాట. సో లేట్ 20s వరకు గానీ, ఎర్లీ 30s వరకు గానీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడంలో ఏ ఇష్యూ ఉండదు. కానీ ఇలా డిలే అవుతుంది అన్నప్పుడు ఏం చేయాలంటే జనరల్ హెల్త్ బాగా మెయింటైన్ చేసుకోవాలి. సో, ఈ జనరల్ హెల్త్ బాగున్న వాళ్ళకి సపోజ్ హార్మోనల్ ఇంబాలెన్సెస్ ఏమీ లేవు. దే ఆర్ నాట్ వెరీ స్ట్రెస్డ్. స్ట్రెస్ కొంచెం టేక్ కేర్ చేయగలిగితే పీసీఓడీ, థైరాయిడ్ ఇవన్నీ ప్రివెంట్ చేసుకోగలిగి, వెయిట్ మెయింటెనెన్స్ కరెక్ట్‌గా చేస్తూ ఉంటే అప్పుడు వాళ్ళు ఈజీగా కన్సీవ్ అవుతారు. ఓకే. పర్ఫెక్ట్ హెల్త్ ఉన్న వాళ్ళకి ఈవెన్ 33, 34లో కూడా న్యాచురల్ ప్రెగ్నెన్సీసే వచ్చేస్తాయి. పీసీఓడీలో, థైరాయిడ్‌లో ఉన్న వాళ్ళకి 25కి కూడా ప్రెగ్నెన్సీ రాదు. సో, జనరల్ హెల్త్ మ్యాటర్స్ అనమాట. సో, ఆబ్వియస్‌గా ఈ కాలంలో అమ్మాయిలు అందరూ కెరియర్ మీద ఫోకస్ చేస్తున్నారు. సో, జనరల్ హెల్త్ మీద అదే ధ్యాస ఈక్వల్‌గా పెట్టండి. ఓకే. జనరల్ హెల్త్ ఈజ్ వాట్ డిసైడ్స్ యువర్ రిప్రొడక్టివ్ హెల్త్ అనమాట. సో, అది ఏజ్ అప్పుడు మనం డిఫై చేయొచ్చు దాంతో. మనం ఏజ్‌ని ఫైట్ చేయొచ్చు. హెల్తీ ఎక్సర్‌సైజెస్ చేసుకుంటూ, హెల్తీ ఫుడ్ తింటూ, జంక్ ఫుడ్, వెస్టర్న్ ఫుడ్ ఇవన్నీ అవాయిడ్ చేసేస్తూ, మన ట్రెడిషనల్ ఇండియన్ ఫుడ్‌తో పాటు ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేసుకొని, వెయిట్ మెయింటైన్ చేసుకుంటే యూ కెన్ హ్యావ్ ప్రెగ్నెన్సీ ఈజిలీ.